డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలపై కఠిన చర్యలు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపుకు చర్యలు చేపట్టింది. దాదాపు 80,000 మందికి పైగా అంగన్వాడీల తొలగింపుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. 25న కొత్త సిబ్బందిని చేర్చుకునేలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం ఫోన్లో అందిస్తారు. పవన్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ ప్రసన్న. ఏదైతే అంగన్వాడీ సమస్యలు సంబంధించినటువంటి అంగన్వాడీలపై ప్రభుత్వం ఎట్టకేలకు కూడా టర్మినేషన్ ఆర్డర్లు అయితే మాత్రం చేసింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 9:30 కూడా విధుల్లో చేరాలంటూ కూడా ప్రభుత్వం ఒక హుకాం జారీ చేసిన నేపథ్యంలో దీనిపై అంగన్వాడీలు అయితే మాత్రం స్పందించలేదు. మరి స్పందించడం పోహంగా కాకుండా ఏదైతే ఈ యొక్క అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా చెలో విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి అంటూ కూడా పెద్ద మొత్తంలో ఈరోజు అంగన్వాడీలు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేశారు. మరి ప్రయత్నమే కాకుండా అక్కడికి వెళ్లాలని చూసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడ అంగన్వాడీలను అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఉదయం కూడా కనిపించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి పెద్ద మొత్తంలో కూడా అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చారు. ఆ అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకునేందుకు విజయవాడ చెలో విజయవాడ అనే ఒక కార్యక్రమంగా కూడా అంగన్వాడీలు కలపెట్టిన నేపథ్యంలో కూడా ఈ యొక్క ముట్టడికి సంబంధించి కూడా రాత్రి 11 గంటల ప్రాంతంలోనే పోలీసులు ముందస్తుగా కూడా ఎక్కడికక్కడ అంగన్వాడీ టీచర్లకు కానీ సిబిఐ సిపిఎం సంబంధించినటువంటి నేతలకు కూడా ఒక ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఎక్కడ కూడా ఇంటిని ముట్టడించడానికి అవకాశం లేదు, మీకు రాత్రి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా అర్ధరాత్రి 12 గంటల సమయం నుంచి అంగన్వాడీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇంటి నుంచి బయలుదేరేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కూడా చెక్కపోస్టు వద్ద కూడా పోలీసులు పహారా కాశారు. అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా వచ్చినటువంటి సంబంధించిన టీచర్లు మొత్తంలో అరెస్టులు చేసి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ రోజు గుంటూరు జిల్లాలో విధులకు హాజరు కానీ 17,734 మంది అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో దాదాపుగా 1,358 మంది అంగన్వాడీ టీచర్లు కానీ, అదేవిధంగా బాపట్ల జిల్లాలో దాదాపు 12,325 మంది టీచర్లు సంబంధించినటువంటి విషయంపై ఆయా సంబంధించిన జిల్లా కలెక్టర్లు అయితే మాత్రం టర్మినేషన్ ఆర్డర్లను కూడా జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,000 మంది సిబ్బంది కూడా తొలగిస్తూ టర్మినేషన్ ఆర్డర్లు కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే డిసెంబర్ 12వ తేదీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీ నుంచి కూడా 6 సమ్మెలకి దిగినటువంటి నేపథ్యంలో కూడా దాదాపుగా 4,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అందులో 20% మంది కార్యకర్తలు, హెల్పర్లు ఇప్పటికే విధుల్లో చేరినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం ఏదైతే మొదటి నుంచి చెప్తా ఉంది అంగన్వాడీ విషయంలో నానా రాజ్యాంగం చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంపై సీరియస్ గా వ్యవహరించదని మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో 20% మంది హెల్పర్లు అయితే మాత్రం తిరిగి మరలా విధుల్లో జాయిన్ అయ్యారు. మరొక లక్ష మంది సంబంధించినటువంటి అంగన్వాడీలు అయితే మాత్రం విధుల్లో చేరకుండా సమ్మె వైపు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా గెజెట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మరి సిబ్బందిని తొలగించి అదేవిధంగా కొత్త వారి భర్తీకి సంబంధించి కూడా ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. మరి సిద్ధమైనటువంటి నేపథ్యంలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కూడా తొలగి కాపీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ప్రభుత్వం వ్యతిరేకంగా అయితే వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం కాబట్టి వీళ్ళందరినీ కూడా తొలగిస్తూ ఆర్డర్లు కాపీ చేశారు. మరి ఈ రోజు ఈ యొక్క ఉద్యోగాల భర్తీ సంసిద్ధమైంది 25 నోటిఫికేషన్ జారీ చేసి తిరిగి మరలా నూతనంగా సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటికే విషయంపై అంగన్వాడీలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే దానిపై ఒక స్పష్టత అయితే మాత్రం రాలేదు. ఖచ్చితంగా సమస్యల్ని పరిష్కరించి న్యాయమైనటువంటి డిమాండ్. రైట్ పవన్, థ్యాంక్ యూ.
కూరగాయలు అవి వాళ్ళు ఇచ్చేది ఏంటి? పప్పు బియ్యం